హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ బటన్ని సెలెక్ట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి అలాగే గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే తెలుసుకున్నామండి. ఎస్ఐ కానిస్టేబుల్స్ జీపీఓ ఈ నోటిఫికేషన్లకు అడ్డేముంది అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే రావడం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగుల కోసం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలు అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ప్లస్ తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలని, గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని విడుదల చేయాలనేసి నిరుద్యోగులైతే ప్రభుత్వానికి విజ్ఞప్తి అయితే చేస్తూ ఉన్నారండి. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి కోర్టు కేసులు లేవు, ఖాళీలు చాలానే గుర్తించారు. కాబట్టి ఆ నోటిఫికేషన్స్ని విడుదల చేయండి, ప్రిపేర్ అయితే అవుతూ ఉంటామనే పద్ధతిలో నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నట్లు ఈరోజు పత్రికాముఖంగా ఒక న్యూస్ అయితే వచ్చింది. యువ తెలంగాణ అనే దినపత్రికలో ఈ న్యూస్ అయితే వచ్చిందండి. ఎస్ఐ కానిస్టేబుల్స్, గ్రామ పాలన ఆఫీసర్ ఈ నోటిఫికేషన్లకు అడ్డేముంది, కోర్టు కేసులు లేవు, ఖాళీలు చాలా గుర్తింపు, నోటిఫికేషన్లు ప్రకటించాలని నిరుద్యోగుల డిమాండ్ అనేసి ఇక్కడ ముఖ్యాంశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ పూర్తి వివరాలు చూసుకుంటే వివాదాలు లేని నోటిఫికేషన్లు ప్రకటించాలి అనేసి నిరుద్యోగులు అయితే కోరుతున్నారు. వాస్తవానికి గ్రూప్ 1 లాంటి పోస్టుల భర్తీకి ప్రస్తుతం కోర్టులో నడుస్తున్నటువంటి కేసులు అడ్డొస్తున్నాయని అనుకున్నా అసలు ఎలాంటి అడ్డంకులు లేని ఎస్ఐ కానిస్టేబుల్, గ్రామ పాలన ఆఫీసర్ లాంటి నోటిఫికేషన్లు సైతం ఎందుకు విడుదల చేయడం లేదని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 20,000కు పైగా పోలీసు ఉద్యోగాలు, సుమారు 7,000కు పైగా గ్రామ పంచాయతీ ఆఫీసర్లు అంటే గ్రామ పాలన ఆఫీసర్లు అండి, గ్రామ పాలన ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గ్రూప్స్ పోస్టులు న్యాయ వివాదాలు తేలేంత వరకు కనీసం ఈ నోటిఫికేషన్లు వేసిన నిరుద్యోగులు ప్రిపరేషన్లో మునిగిపోతారు అనేసి ఇక్కడ సమాచారం అయితే ఉంది. ఇకపోతే ఫ్రెండ్స్, ఇక్కడ చూడవచ్చు మీరు ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల చేయడానికి ఎటువంటి లీగల్ సమస్యలు లేవు. కాబట్టి ఆ నోటిఫికేషన్స్ని విడుదల చేసినట్లయితే నిరుద్యోగులందరూ కూడా ప్రిపరేషన్లో మునిగిపోతారు. కాబట్టి గ్రూప్స్కి సంబంధించి కోర్టు వివాదాలు ఉన్నాయి. కాబట్టి ఆ నోటిఫికేషన్లు విడుదల చేయకోకుండా ప్రస్తుతం ఎటువంటి వివాదాలు లేనటువంటి ఎస్ఐ కానిస్టేబుల్, గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని విడుదల చేయాలనేసి నిరుద్యోగులు అయితే కోరడం జరుగుతుంది. ఇక్కడ కూడా మరికొంత సమాచారం అయితే ఉంది, ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. ఎస్ఐ కానిస్టేబుల్కి అడ్డంకి లేదు. గ్రూప్స్ టీచర్ ఉద్యోగాల తర్వాత ఎక్కువ మంది నిరుద్యోగులు అప్లై చేసేది పోలీసు ఉద్యోగాలకి. వీరిలో కూడా ఎక్కువ మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులే అధికం. ప్రతి నోటిఫికేషన్కు సుమారు 8 లక్షల మంది దాకా దరఖాస్తు చేసుకుంటూ ఉంటారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2016లో, 2018లో, 2022లో 3 సార్లు నోటిఫికేషన్లు జారీ చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలలు దాటినా నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఈ ఉద్యోగాలకు ఏజ్ లిమిట్ కూడా ఉండటం వల్ల నిరుద్యోగులు సాధ్యమైనంత త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే గ్రామ పాలన ఆఫీసర్ల భర్తీ ఎప్పుడు అంటే తెలంగాణలో మొత్తం గ్రామ పాలన అధికారి పోస్టులు 10,954 ఖాళీలను గుర్తించారు. వీరిలో కొన్నింటిని పాత విఆర్ఓలతోనే భర్తీ చేయాలని నిర్ణయించి వారికి రాత పరీక్ష నిర్వహించి 3,550 మందిని ఎంపిక చేశారు. ఇంకా 7,404 గ్రామ పాలన ఆఫీసర్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సైతం త్వరలోనే గ్రామ పాలన ఆఫీసర్లను పూర్తి స్థాయిలో భర్తీ చేస్తామని చాలాసార్లు చెప్పినా ఆ దిశగా ఇంతవరకు ఎలాంటి ముందడుగు లేదు.
కనీసం పరీక్ష పద్ధతి, సిలబస్ మొదలైన వాటిపై కూడా ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారనేసి ఇక్కడ సమాచారం అయితే ఉందండి. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకి, గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ని విడుదల చేయాలనేసి నిరుద్యోగులు అయితే కోరుతున్నారు. గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలు మొత్తం ప్రస్తుతం 7,404 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి సంబంధించి ఎటువంటి న్యాయ వివాదాలు లేవు కాబట్టి నోటిఫికేషన్స్ని విడుదల చేసినట్లయితే నిరుద్యోగులందరూ కూడా ప్రిపరేషన్లో మునిగిపోతారు. తర్వాత గ్రూప్స్కి సంబంధించి ఎటువంటి న్యాయ వివాదాలు లేని సందర్భంలో నోటిఫికేషన్స్ని విడుదల చేసినా సరిపోతుంది. ప్రస్తుతానికి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు అలాగే గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని విడుదల చేయాలనేసి నిరుద్యోగులు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు అయితే తెలపడం జరుగుతుంది. ఫ్రెండ్స్గా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి, గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.